సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. జగన్మోహన్ రెడ్డి నిన్న మేనిఫెస్టో ఇచ్చారు. మొదటి సిద్ధం సభలు, తర్వాత మేమంతా సిద్ధం యాత్ర ముగిసింది. ఇప్పుడు నియోజకవర్గాల టార్గెట్గా నియోజకవర్గాలు ఈరోజు నుంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. తాడిపత్రి నుంచి క్యాంపెయిన్ మొదలైంది. సో మేనిఫెస్టో పైన రకరకాల విమర్శలు, రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా మేనిఫెస్టోలో ఏం లేదు, గడిచిన మేనిఫెస్టోలో ఏం అమలు చేయలేదు, ఇప్పుడు కూడా కొత్తగా మళ్ళీ అదే మేనిఫెస్టో చెప్పారు, అంత చీటింగ్ అంటూ తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది. సో మేనిఫెస్టో పరిస్థితి ఏంటి, మేనిఫెస్టో ఎలా ఉంది, మేనిఫెస్టో గతంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలకి భిన్నంగా ఎందుకుంది, ఎందుకు ఆకర్షణీయమైన పథకాలు ఇంకేదో చేస్తామని మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే అండి. ఏంటి ఫస్ట్ రియాక్షన్ అబౌట్ యువర్ మేనిఫెస్టో? అంటే ఆచరణ సాధ్యం కాని అనే అపవాదు మోయకుండా ఆచరించి చూపించిన దానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి జవాబుదారీతనం అన్నది సుస్పష్టమైంది. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది ఏంటంటే రైతు రుణమాఫీ గురించి. ఈవెన్ నేను క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు కూడా చాలామంది నాకు చెప్పింది కూడా ఒకటి నేను చెప్పగలనండి, ఎంత చెట్టుకి అంత గాలే ఉంటుంది. గాలిని ఒడిసి పట్టుకుని ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చూసుకుంటే నిజంగా ఆయన 5 సంవత్సరాల టెన్యూర్లో 2,78,000 కోట్ల పైచలకు సంక్షేమం చేశాడు. ఇప్పుడు కూడా ఆయనకి నెత్తి మీద పడిన భారం ఏమీ ఉందంటే 5 సంవత్సరాల టైంలో 2 విడతలుగా 250, 500 రూపాయలు పెన్షన్ పెంచబోతున్నాడు. పాయింట్ 1. రెండోది ఏంటంటే ఈ రైతులకి ఏదైతే ఉందో 13,500 నుంచి 16,000 చేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే అమ్మఒడి 2,000 రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం కింద, అంటే స్కూల్ బాగు చేయడానికి శానిటేషన్స్కి అన్నది ఒక మళ్ళీ బర్డెన్ కింద 15,000 రూపాయలు డైరెక్ట్గా అమ్మకు వచ్చే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఇవి తప్ప మిగిలిన స్టాండ్ స్టిల్ అంతే. అంటే అతను ఏంటంటే జేబు ఎంత ఉందో ఆ జేబుకి తగ్గట్టుగానే సంసారం నడిపిస్తున్నాడు. ఓకే ఓకే, మీకు అర్థమవుతుంది. ఈ తెంగరోల్లో నేపాల్ అయిపోయింది, దుబాయ్ అయిపోయింది, నెక్స్ట్ ఏమో సింగపూర్ అయిపోయింది, బర్మా అయిపోయింది, జింబాబే అయిపోయింది అని మాట్లాడుకోవడమే కానీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఏంటో ఆంధ్రప్రదేశ్ లాగే ఉంది. అతని పరిధి ఏంటో ఆ పరిధిలోనే బ్రహ్మాండమైన గేమ్ చేయడానికి, అంటే 5 సంవత్సరాల జగనన్న భరోసా అన్నదానికి ఈ భరోసా 5 సంవత్సరాలు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎంత ఉద్యోగస్తుడికైనా సరే ఇంక్రిమెంట్తోనే వాడి జీతం పెరిగి వాడి స్థాయి పెరుగుతుంది, కానీ జాబ్ జాయిన్ అయిన వెంటనే వాడికి ఏం మిరాకిల్స్ చేయడానికి ఉండదు. నేను ఒక విషయం చెప్తా, ఒక జాబ్ జాయిన్ అయినాడు ఇన్ పీరియడ్ ఆఫ్ టైం ఓ ఇల్లు కొనుక్కుంటాడు, ఒక కారు కొనుక్కుంటాడు, కానీ అది మొదటి రోజే జరుగుతుందంటే జరగదు. అలా ఈ 5 సంవత్సరాలు నేను పునాది దిట్టం చేసుకున్నాడు. తర్వాత ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చి, ఇప్పుడు ఉదాహరణకు గతంలో చంద్రబాబు నాయుడు 2014లో రైతు రుణమాఫీ, నేను బ్యాంకు లోన్లు కేంద్ర ప్రభుత్వాన్ని తలలో బొర్రలో అన్ని బద్దలు కొట్టేసుకుని నేను చచ్చైనా పోతాను కానీ రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి సింగిల్ స్టేట్మెంట్తో 1 టైం సెటిల్మెంట్ అనుకుని ఒకటే చేస్తాను, ఎవరు చేయగలడు అని మాట మార్చే పద్ధతి ఎంతో లేదు. ప్రధానికి పెన్షన్ అన్నది తీసుకుంటే 2 నెలల టైంలో 2,000 చేసుకోగలిగాడు చంద్రబాబు నాయుడు. కానీ ఇతను 2,000 అన్నదాన్ని 3,000 దాకా తీసుకొచ్చిన ప్రస్థానంలో 2,000 పైచీలుగా స్థిరంగా 5 సంవత్సరాల్లో పర్ఫార్మెన్స్ అంట. అలాగే అమ్మఒడి అన్నది శాశ్వతంగా 5 సంవత్సరాల పాటు పిల్లలకు అందిన అవుతాం. అలా మీరు ఏది తీసుకున్నా సరే ఆచరించబడింది. ఆచరణ అసాధ్యమైన దాన్ని ఏది నెత్తికెత్తుకోలే. పైపచ్చి ఇంకోటి చెప్తున్నాను, సాధారణంగా ప్రతి ఎలక్షన్స్కి ఒక గిమ్మిక్ అన్నది కాకుండా స్థిరీకరించుకుంటూ వస్తున్న మేనిఫెస్టో ఇది. ఇప్పుడు 5 సంవత్సరాలు నేను ఏదైతే చేశానో ఇంకో 5 సంవత్సరాలు అదే చేయబోతున్నా. ఇప్పుడు ప్రజలకు అర్థం అవ్వాల్సిన భాష ఏంటంటేనండి, 2 సంవత్సరాల కరోనా పాండమిక్ టైం అని ఎక్స్క్యూజ్ కింద తీసుకోకుండా ఇదే సంక్షేమం ఉంది కాబట్టి నేను ఇది చేయలేకపోయాను అన్న మాట అతను తీసుకోలే కదా, ఏ సందర్భంలో రాలేదు కదా. ఇప్పుడు ఇదే ప్రాతిపదిక మీద అతనికి అన్నదంతా ఏంటంటే నమ్మకం, జగనన్న అంటే నమ్మకం. జగనన్న నమ్మకాన్ని అన్నదాన్ని మీరు నిజంగా మనస వాచ కర్మ నమ్మగలిగితే అనితర సాధ్యమైన హామీలను కూడా ఈసారి ఈ టర్మ్లో చేసి చూపించడైన మేనిఫెస్టోలో పెట్టడమే చేసినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి నిజంగా రైతు రుణమాఫీ అనేది నిజంగా ఒక టాస్క్ ఉందనుకోండి సార్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో వ్యవసాయ ఉత్పత్తుల వల్ల ఆదాయం ఎలా పెరిగిందో ప్రజలు గమనించగలిగారు. సో ఇప్పుడు ఆదాయ ఉత్పత్తులతో పంట సామర్థ్యంతో అతను తీర్చుకునే సామర్థ్యం పెంచుకుంటూ ఒక అబిలిటీ ఉన్న వ్యక్తికి చిన్న చేయొచ్చు కింద కొంత రుణమాఫీ చేయడానికి 1 సంవత్సరంన్నర తర్వాత ఇంకోసారి వెసులుబాటు అతను తీసుకున్నాడు అనుకోండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి చెప్పింది నమ్మాలి, ఎందుకు చంద్రబాబు చెప్పింది నమ్మకూడదు అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా 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 చెప్తున్నారు, వీటన్నిటితో పాటు ఇంకా చాలా చేస్తా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమీ చెప్పకపోయినా మేనిఫెస్టో ఇచ్చారు. ఏంటి
ఎందుకు నమ్మాలి జగన్మోహన్ రెడ్డిని, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నమ్మకూడదు? అంటే పుట్టుకతో వచ్చినవి పుడకలతో కానీ పోవంటారు ఒకటి. ఇంకోటి కాటికి కాళ్ళు చెప్పినప్పుడు కొంచెం ఏంటంటే జ్ఞానోదయం తెలివితేటలు వస్తాయి, పరాక మాటలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే ప్రస్థానం కనుక చూసుకోగలిగితే రాజకీయ క్షేత్రంలో అనుభవాన్ని రంగరించుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నిన్నటిదాకా ఓదరగొట్టిన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత ఇన్వెస్ట్ చేశారో చూస్తే కంపారిజన్ లేదు ఆయనకి ఈయనకి. స్పెండింగ్ కెపాసిటీ పెరిగింది ఏపీది. స్పెండ్ థ్రిఫ్ట్ వేరు, స్పెండింగ్ కెపాసిటీతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వేరు. స్టేట్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు కనబడుతుంటే అబద్ధ పునాదుల మీద ఉన్న చంద్రబాబు నాయుడు మోసానికి ప్రతీకాన్ని నిలబడ్డాడు. ఇప్పుడు మనిషికి ఒక విశ్వసనీయత అన్నది ఎప్పుడు వస్తుందంటేనండి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ దాకా మొన్నటిదాకా కంపారిజన్ లేక చంద్రబాబు నాయుడు ఆడింది ఆట పాడింది పాట జరిగింది. ఎప్పుడైతే ఒక ప్రాంతీయ పార్టీ పరంగా ఒక ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ఆయన ఎక్స్పెక్టేషన్స్ ప్రజల్లో ఎలా ఉన్నాయంటే నేను అనే వ్యక్తిని మీరు నమ్మినందుకు మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయలేదన్నది జగన్ ప్రస్తావన. సో క్రెడిబిలిటీ పాయింట్ అది అతను గెయినింగ్ పాయింట్స్. ఇప్పుడు ఇతని యొక్క ప్రస్థానంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలు ఎమ్మెల్యే, ఒక ఆంధ్ర ప్రాంతం నుంచి రాష్ట్ర పార్టీకి మారి రాష్ట్ర పార్టీని కైవసం చేసుకుని నడిపించిన ప్రస్థానంలో కూడా ఈ క్రియేటెడ్ నాట్ ఈవెన్ క్రియేటెడ్ ఏ సింగిల్ మార్క్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మార్క్ క్రియేట్ చేస్తే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి టెన్యూర్లో నాట్ లెస్ దాన్ 10 ల్యాండ్ మార్క్ పాయింట్స్ ఉండాలి. ఇవాళ చెప్పుకోవడానికి ఒకటి లేవు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 2014 మేనిఫెస్టో ఎంతమంది చూసారో తెలియదు కానీ 2014 మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి ఆయన జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడు రోజు, ప్రతి సభలో ఆయన చూపిస్తున్నాడు. టీడీపీ చూపించలేకపోతుంది. అదే నేను చెప్తున్నాను సార్. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మేనిఫెస్టోల విషయంలో విషయం చెప్పాలంటే టీడీపీ మేనిఫెస్టో నేను క్యారీ చేస్తున్నాడు రోజు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ద పర్పస్ ఆఫ్ క్యారింగ్ దట్ మేనిఫెస్టో అసలు చెప్పాలంటే ప్రజలు ఎలా మోసపోతారో, ఏమాత్రం దీనిగా ఉంటే ఏమరపాటుగా ఉంటే వాళ్ళు మనల్ని ఎలా కబలిస్తారన్న దానికి ఒక పార్టీ అధినేతగా, ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్ర పరిరక్షకుడిగా ప్రజల్ని ప్రతి నిమిషం చేతవని చేస్తున్నాడు అతను. మీకు అర్థమవుతుంది. ద పర్పస్ ఆఫ్ అవేర్నెస్లో ప్రజల్ని క్రియేట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి మోసాలని జగన్మోహన్ రెడ్డి సక్సెస్ మాడ్యూల్ అది. అంటే మనం మోసపోవడానికే పుట్టామా, ఈ నిన్నాళ్ళు బయట మోసం చేసి చంపేస్తున్నాడు పెద్దయినా. సో మోసాలని గుర్తు చేస్తున్నారు. ఇది మోసపోతారు, ఇది చూసుకోండి, ఇది నా మేనిఫెస్టో వెబ్సైట్లో ఉంటుందని డైరెక్ట్గా అటెండ్ టికెట్గా చెప్తున్నాడు. ఈ 2 విషయాలు చూడండి సార్. బయటికి రాలేదని ఏడ్చి చచ్చారు, బస్సు యాత్రలో బయటకు వస్తే చచ్చి ఊరుకున్నారు ఇంట్లో పడి. రెండోది అతను ప్రెస్కి మాట్లాడు బయటకు వచ్చి మీటింగ్ బెడ్ అంటున్నారు. నిన్న దొల్లగొట్టాడు 2 గంటల పాటు. ఇదే పని 5 సంవత్సరాలు బట్టి జరుగుంటే ఎక్కడైనా బతికుందరు ఈ పాటికి చచ్చిపోయి అందరు నా దృష్టిలో అయితే. ఈ తెంగరోళ్ళు ఈ పాటికి చచ్చిపోయి అందరు. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఇవాళ మీకు ఒకటే చెప్తున్నాను సార్, అతను చేసిన అభివృద్ధి ప్రజల సమక్షంలో ప్రజల నడిబొడ్డులో చేసాడు. వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, పబ్లిక్ ప్రజలు ఎక్స్పీరియన్స్ విట్నెస్ చేస్తున్నారు. ఓ ట్యాంక్ కట్టాడు, ట్యాంక్ కట్టాడు రా ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ట్యాంక్ కట్టాడని చెప్తున్నారు. నీళ్లు 34, 32, 33, 36 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి నియోజకవర్గాలకు ఎలా తరలించారో చూసాం. ఒకడు బిల్లులు కట్టకుండా పారిపోయిన ఎమ్మెల్యేని కొత్తోడిని ప్రతిష్ఠిస్తే అతను ఎలా బిల్లులు కట్టడానికి ఎలా తాపత్రయపడుతున్నాడో విట్నెస్ చేస్తున్నారు. ఇది ఏమవుతుందంటే నేను అనే వ్యక్తిని మీకు ప్రతిష్ఠించిన తర్వాత వాడు చేసిన మోసానికి కూడా నా వాడే ఆ డ్యామేజ్ని మళ్ళీ రెక్టిఫై చేస్తున్నాడు. జవాబుదారితనం, అకౌంటబిలిటీ. ఇప్పుడు ఎర్రగొండపాలెం అన్నది ఒక నియోజకవర్గం తీసుకుంది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిజంగా నీటి ఎద్దరితో సతమతమై వస్తున్నారు. మీరు నేను మన ఇద్దరం ప్రత్యక్షంగా చూసాం, ఎంతో దూరాలకు వెళ్ళి. కానీ వాళ్ళు అలవాటు పడిన ప్రాణంలాగా దాని మీద సమస్య చెప్పట్లేదా, వాళ్ళ కష్టానికి ఒక మనిషి వచ్చి నిలబడ్డా లేదా అన్న దాని మీద మాట్లాడుతున్నారు. చూడండి, నేను గమనించాను అది. కానీ ఒక శాశ్వత పరిష్కారం పట్ల శ్రద్ధ చూపిస్తున్న ఈ ప్రభుత్వం, ఆ వినుగొండ ప్రాజెక్ట్ అన్నది. ఇట్లా మీరు రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకోండి, శ్రీకాకుళం ఆ ఉద్దానం సమస్య, ఫ్లోరసిడ్ బాధితుల దగ్గర 700 కోట్లతో వాటర్ ప్లాంట్ పెట్టి మొత్తం టెక్కలు ఇచ్చాపురం పరిసర ప్రాంతాలన్నింటిలోనూ నీటి ప్రాబ్లంతో ఫ్లోరసిన్ బాధితుల్లాగా ఉండకుండా ఉండడానికి ఎలాంటి ప్రయత్నం జరుగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి చెప్పి చేశాడు, చంద్రబాబు నాయుడు గారు 2014లో చెప్పినవి చేయలేదు అనేది పాయింట్. ఆబ్వియస్లీ ఇప్పుడు చెప్పింది చేయకపోవడం కాదు, ఇక్కడ మీరు దాటేయకండి సార్. చెప్పింది చేయకపోవడం కాకుండా ప్రజల్ని మోసం చేయడం అంటారు. ఇప్పుడు ఉదాహరణ ఇదే పవన్ కళ్యాణ్ ఇదే చంద్రబాబు నాయుడు కలిపి చేసిన ఒక మ్యాజిక్ ఏంటి, టెంపరీగా 4 డయాలసిస్ సెంటర్లు పెట్టి మమాన్ని మెచ్చుకుని పోయారు. బట్ ఇదే ఈ ప్రభుత్వంలో జరిగింది ఏంటి, శాశ్వత పరిష్కారం. ఇప్పుడు శాశ్వత పరిష్కారాల పట్ల ఆలోచించవలసిన బాధ్యత ఎవరికి ఉంటుంది, మీకు నాకు కాదు కదా, ప్రభుత్వం అనుకుంటుంది. ప్రభుత్వం ఏ పనినైనా శాశ్వత ప్రయోజనం కలిగించే విధంగా ప్రజలకి ముందుకు తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు కంపారిజన్ ఉంది కదా. శ్రీకాకుళం నుంచి లగైతే తీసుకోండి ఎక్కడైనా సరే. ఇప్పుడు అతను మీకు ఇంకోటి చెప్పనా సార్, అబద్ధాలతో
అధికారం సాధించుకోవాలనుకుంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. 2014లో నేను రైతు రుణమాఫీ చేస్తానంటే 67 ఇచ్చిన వాళ్ళు ఇంకో 50 ఇవ్వకుండా ఉండరు అతనుకున్న ఆ మూమెంటంకి. కానీ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్న దాంట్లో మీరు చూసుకోగలిగితే ఓవరాల్గా అతనికి డిఫరెన్స్ కూడా 5 లక్షల ఓట్లే. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇది అబద్ధంతో కన్విన్స్ చేసిన చంద్రబాబు నాయుడు యొక్క ప్రస్థానం కేవలం 5 లక్షలే. బట్ నిజాలతో అంటే నమ్మకం అనే దాన్ని బిల్డప్ చేసుకుని నేను వస్తే శాశ్వత ప్రయోజనం దగ్గర 19,50,000 ఓట్ల డిఫరెన్స్తో 151 సీట్లు. అండ్ ఇదే పని చెప్పినప్పుడు చేస్తాడనే నమ్మకానికే ఎంత 151 సీట్లు వస్తే చెప్పింది చేసాడు అన్నప్పుడు ఎంత వస్తుందో మీరు చేసాడు అని బిలీవ్ చేస్తున్నారా? అంటే చంద్రబాబు ఏం చెప్పినా చేయడు, జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత చెప్పాడంటే చేస్తాడు నేను బిలీవ్ ఉందా? దాని బేసిస్ మీరు మాట్లాడడం పక్కన పెడదాం, జనరలైజ్ చేద్దాం. ఒక 66 లక్షల మంది పెన్షన్దారులు రాష్ట్రం మొత్తం మీద పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అందిందా లేదంటే స్టాటిస్టిక్స్ విత్ అకౌంటబిలిటీతో ప్రూవ్ అయింది. అలాగే 24,70,000 మంది పిల్లలు నాడు నేడు స్కూల్లో బడికి వెళ్తున్నారు అన్నది, బడిబాట పెట్టారు అన్నది దానికి అమ్మఒడి 70% అటెండెన్స్ ఉంటేనే కానీ ఇవ్వట్లే. అంటే స్కూల్కి పిల్లలు వెళ్ళారు అన్నది అకౌంటబిలిటీ జస్టిఫై అయింది. సో మీరు ఇలా ఏ విధంగా మీరు చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లబ్ధిదారులందరూ ఎవడు అన్నదానికి ఎత్తుక్కోక్కర్లే, నేను అని వాడంతా వాడే స్వచ్ఛందంగా చెప్పే పరిస్థితి ఉంది. యు గాట్ మై పాయింట్. అది కాక ప్రభుత్వం కూడా ఒక ట్రాన్స్పరెంట్ ఎజెండాతో, అంటే ఏంటి, అవినీతి రహిత పాలన, లంచగొండితనాన్ని నిర్మూలిస్తామని పొగడి కబుర్లు చెప్పట్లే, లంచం లేని వ్యవస్థను ప్రతిష్ఠించి ఎగ్జిక్యూట్ చేసి చూపించాడు 5 సంవత్సరాల పాటు. ఎప్పుడైతే ఇవి జరుగుతున్నాయో ఒక మేనిఫెస్టో అన్నదానికి ఏమవుతుందంటే అతనే చెప్తున్నాడు బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని. ఖురాను, భగవద్గీత, బైబిల్ చదివినవాడు ఎవడైనా సరే మతాన్ని నమ్మినవాడు, కులాన్ని నమ్మినవాడు అండ్ భగవంతుడిని నమ్మినవాడు డివేట్ అవ్వడు. అదే ఆయన భరోసా. సో క్రెడిబిలిటీ పాయింట్ ఎవరు ఏం చెప్తున్నారో దానికంటే క్రెడిబిలిటీ పాయింట్. ఇప్పుడు చెప్పడం అందరూ చెప్తారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా 634, 674 ఇవి పెట్టి ఉదాహరణకి మేనిఫెస్టోలో పెట్టి ఎగ్జిక్యూట్ చేశాడు. అకౌంటబిలిటీ అంటే వాళ్ళ దగ్గర లేదు, కానీ చంద్రబాబు నాయుడుది జగన్మోహన్ రెడ్డి జరిగింది. ఇవ్వరా బాబు చూసుకో, నువ్వు తిరగబెట్టేస్తాను నేను చెప్పింది ఏది తిరగబెట్టలేకపోయావు అన్నది. అది ఎవరికి చెప్తున్నాడు? ప్రజలకు చెప్తున్నాడు అంతే కదా. బాబు ఇవన్నీ ఇతను చెప్పినవి ఏవి జరగలేదు, నేను చెప్పినవి ఇందులో ఏమైనా తేడా ఉంటే నాకు నా మాట తప్పు, జగనే మీ నమ్మకం అని, జగన్ అన్న మీ భరోసా అని నేను చెప్తుంది. 2 కాంట్రడిక్షనే కదా. ఆ కాంట్రడిక్షన్ ఇతనికి కాదు, ఇది కాంట్రడిక్షన్ అవుతుంది. ఎందుకంటే ఇది మీరు నమ్మితే అది ప్రజలకు అతను చెప్తారు. సో నమ్మించలేరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు. మోడీ గ్యారంటీ, నాది గ్యారంటీ అని చెప్తున్నారు. మోదీ గ్యారంటీ పేరుతో ఆయన క్యాంపెయిన్ చేస్తారు. లీడర్ సినిమా ఈ భవిష్యత్తుకు నా గ్యారంటీ. లీడర్ సినిమా చూసారా? అందులో వీళ్ళు ముగ్గురు రానా అనుకుంటే ఎవరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ స్టేజ్ ఎక్కి ఆ కింద ప్రజలందరూ వాళ్ళ ముసలుడు మాకు నమ్మకం లేదు దొర అని చెప్తారు. ఎందుకంటే నమ్మి మోసపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మోదీ గారి పైన కూడా లేదు, వాడి మీద అస్సలు లేదు, వాళ్ళ మీద అస్సలు నమ్మకం లేదు. బీజేపీ మీద ఎందుకు నమ్మకం లేదంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ 10 years ఒక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అండ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2 కంపారిజన్ చేసుకుంటే రాష్ట్రానికి జరిగిన వివక్ష, సో వాళ్ళు కూడా మోసం చేసినట్టు ఆబ్వియస్లీ వాళ్ళు కూడా చెప్పిన మాట నమ్మే పరిస్థితి లేదనా? ఎవరికి నమ్మకం. సో మేనిఫెస్టోలో ఏముందనే దానికంటే బీజేపీ పార్టీని ఆల్రెడీ పాతరేసేసారు. వీళ్ళు దానికి తులసి నీళ్ళు పోసి మేము బతుకున్నారని చెప్పి ఈడ్చుకుంటూ తిరుగుతున్నారు వీళ్ళని, ఆ కబేలాలని. సో మేనిఫెస్టోలో చెప్పిన పాయింట్స్ కాదు ఇష్యూ అంటే మీకు చెప్పిన వ్యక్తి ఎవరు అనేది ఇష్యూ, ఇక్కడ ఆ వ్యక్తి హిస్టరీ ఏంటి అనేది ఇష్యూ. రెండోది ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలన్న ఒక్క సెట్ బ్యాక్ ఏంటంటే ఈస్ క్రియేటెడ్ అన్ ఎక్స్పెక్టేషన్స్. క్రియేట్ ఎక్స్పెక్టేషన్స్ అన్నది ఒకటి అనుకుంటే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వడం సెకండ్ సెట్ బ్యాక్. నేను సెట్ బ్యాక్ అనేది చెప్తాను, ఎందుకంటే ఇతను చెప్తే చేస్తాడన్న ఎక్స్పెక్టేషన్స్లో ఉన్న వాళ్ళు గొంతెమ్మ కోరికలు స్టార్ట్ అయిపోయాయి. ఓకే, అతను ఏం చేస్తున్నాడు, నేల విడిచి సాము చేయట్లే, ప్రాక్టికల్గా ఉన్నాడు. ఇప్పుడు ఒక మనిషికి ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటేనండి, మనం ఒక ఉద్యోగం చేస్తూ ఉంటాం, ఇంతకన్నా మెరుగైన ఉద్యోగం వచ్చినప్పుడు మనం ఈ ఉద్యోగం రాజీనామా చేసి అక్కడికి వెళ్తాం. కానీ మెరుగైన ఉద్యోగంలో ఎంత మెరుగుదల, ఇప్పుడు నాకు ఉదాహరణకి 50,000 జీతం వస్తుంది, 70,000 జీతం ఇస్తాడని చెప్పి ఇక్కడ ఉన్నదానికన్నా ఇంకొక 2% ఇన్సెంటివ్స్ ఇస్తానని చెప్పాడు అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత 20,000 రూపాయల జీతంలో పెట్టి 2% ఇన్సెంటివ్స్ చేతిలో పెట్టాడు అనుకోండి, 50,000 సంగతి మర్చిపోయి అసలు పోయింది కోసరది మీద. ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే 50,000 రూపాయలు స్థిరంగా పెట్టుకుని ముందుకెళ్తూ ఈ 50,000లో ఇప్పటిదాకా ఎవడైతే లేడో వాళ్ళని కూడా చేయి పెట్టుకుని తీసుకొచ్చాడు. 25,000 లోపు జీతం ఉన్న వాళ్ళందరూ యాడ్ చేశారు, దానిలో చేశారు కదా. అప్పుడు ఏమవుతుంది, నాతో పాటు నలుగురు అన్న దగ్గర విశ్వసనీయతను పెంచుకున్నాడు. ఈ ప్రయాణంలో
నేను 10 అడుగులు ముందుకెళ్ళిన తర్వాత వెనకబడి ఎవరున్నారు అన్నది ఒక అధినాయకుడికి ఇలా చూడగలిగాడు, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర నేతగా ఇలా చూడగలిగాడు. చూసినప్పుడు ఏమైంది, వీళ్ళని తీసుకొచ్చి ప్రాసెస్లో వీళ్ళు వెనకబడి ఉన్నారు అనిపించింది. వాళ్ళని కూడా ఇక్కడ కలిపినప్పుడు సమన్యాయంతో ప్రయాణం సాగించడం సులువు అవుతుందా కష్టం అవుతుందా? అప్పుడు నెక్స్ట్ జరిగేది ప్రాస్పరిటీ కదా. ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యేది ఏంటంటే కొత్త హామీ ఇవ్వనప్పటికీ ప్రభుత్వం బడ్డెన్ పెరిగింది, అదే బెనిఫిషరీస్ యాడ్ అయిపోయారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం చేస్తున్నాడంటే తనతో పాటు నలుగురు అనుకున్న దగ్గర నలుగురిని విస్మరించింది ఫస్ట్ రియలైజేషన్ అయింది. ఉదాహరణకు అంగన్వాడీ వర్కర్లో చెప్పుకోవాలి, లేదా టెంపరీ రోల్స్లో ఉన్న సెక్రటరీ ఎంప్లాయీస్ ఇలాంటి వాళ్ళందరినీ ఇవాళ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసి యాక్ట్ మీద తీసుకొచ్చాడు సార్. 2 సంవత్సరాల కరోనా పాండమిక్ సిచ్యువేషన్ యొక్క రెవెన్యూ సోర్సెస్ ఇతనికి జేబులోకి వస్తున్నాయి అనుకోండి, గమ్మునుండే వ్యక్తి కాదు కదా. ఆ మూమెంట్లో అతను కెన్ టేక్ ఎ కాల్ ఫర్ హిమ్సెల్ఫ్ యాజ్ రైతు రుణమాఫీ. ఇప్పుడు అమలు చేసిన వాటిలో చాలా స్కీమ్స్ ఆల్రెడీ మేనిఫెస్టోలో లేవు, వాటిని ఇంప్లిమెంట్ చేశారు. సో అటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూచర్లో. ఆబ్వియస్లీ ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు రాష్ట్ర ఖజానా పర్మిట్ చేసింది అనుకోండి సార్, రైతు రుణమాఫీ కాల్ ఇవ్వడం ఎంతసేపు ఏముంది అది. సో హామీ ఎలక్షన్ కోసం ఇస్తున్న హామీ కాదు. ఇప్పుడు అతను బడ్జెట్ సరే ఒకటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిరంతరం అవడానికి గమనించినోడు ఎవడన్నా ఉంటే పీపుల్స్ మ్యాండేట్ అతను తీసుకున్న 151 సీట్లతో కూర్చున్న తర్వాత ప్రజలకు ఏంటి అవసరమో దాన్ని అడ్రస్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మీకు చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, వెలుగొండ ప్రాజెక్టే ఉంది, అదైన తర్వాత చిన్న చిన్న పనులు ఉన్నాయి దానికి, ఇవన్నీ కంప్లీట్ అయిపోయాను కూడా. దీస్ ఆర్ ఆల్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్ వాట్ ఈస్ డూయింగ్. సచివాలయ వ్యవస్థలు ఉన్నాయి, లేకపోతే గ్రామ వాలంటీర్ వ్యవస్థ త్రూగా పరిరక్షించబడిన విలేజ్ క్లినిక్లు, ఆర్బీకే సెంటర్, ఇవన్నీ మళ్ళీ కట్టవలసిన అవసరం లేదు కదా. ఇవన్నీ రెవెన్యూ సోర్సెస్ పాకెట్ ఇదే కదా. దీంతో 70-80 వేల కోట్ల ఇంట్రెస్ట్ ఒకటి కట్టాలి కదా మనం. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్లు 2.5 కోట్లు వేసుకుంటే 2.5 కోట్ల బడ్జెట్లు 5 అనుకోండి సార్, 80 × 5 8 ఎంత అండి? 4 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ రూపంలోనే చెల్లించుకోవాలి. ఎంత కాదన్నా దగ్గర 20-30 వేల కోట్ల పైసలకి అసలు కూడా తీర్చబడాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఈ సంక్షేమం అన్నది ఈరోజు 2,78,000 × 4 5 సంవత్సరాలు, ఇది కంటిన్యూస్ ప్రాసెసే కదా. తర్వాత ఈ 2 నెలలు వాలంటరీ వ్యవస్థకు పడిన డెంట్ చూసిన తర్వాత వాళ్ళ మీద ఒక శాశ్వత పరిష్కారం ఒకటి ఆలోచించాలి కదా. ఇతను ఆలోచించకుండా ఉన్నాడు కదా. పైగా వాలంటీర్ల జీతం పెంచుతాను కూడా, అలా వాలంటీర్ల జీతం టీడీపీ పెంచుతామని చెప్తోంది. ఇప్పుడు పెంచడం అది కాదు సార్. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ దాన్ని సస్టైన్ చేయాలి కదా. ఇప్పుడు లేదంటే రేపు పొద్దున మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ లాంటి మళ్ళీ ఏం నడిచేలా దాపరించాడు అనుకోండి, అలాంటి వ్యవస్థకి 4,000 వెళ్ళి దగ్గర నిలువరించినట్టే కదా. సో ఇలాంటివన్నీ హెర్క్లైన్ టాస్క్ అతను నెత్తి మీద ఉన్నట్టుగా లేనట్ట. సో ఈ బడ్జెట్లన్నీ కనుక అతను క్లియర్ చేసుకుంటూ వెళ్ళి ఇఫ్ ఈ క్రియేట్ సో జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఇవ్వకపోవడానికి నేను గ్యారంటీగా పవర్లోకి వస్తాను, వచ్చిన తర్వాత ఇవన్నీ బడ్డెన్ అవుతాయి పెట్టుకోవడం ఎందుకు అని ఆలోచించారా? లేకపోతే ఎలాగూ రాము కదా హామీలు ఇవ్వడం, రానప్పుడు హామీలు ఎక్కువ ఇవ్వాలి నిజానికి, అంతేగా. ఇప్పుడు రానప్పుడే హామీలు ఎక్కువ ఇవ్వాలి. రెండోది ఏంటంటే చేసింది ఇది అన్నప్పుడు చేసిన దానికి క్రెడిబిలిటీ. 5 years లో ఏం చేశానో చూసి ఓటేయండి, కొత్త మేనిఫెస్టో అవసరం లేదు. ఇప్పుడు నేను 5 years మీరు నాకు అవకాశం ఇస్తే ఇది చేశాను. ఇప్పుడు అప్లిఫ్ట్మెంట్ అన్నది ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఉదాహరణకి అమ్మఒడి పథకం ఒకటోసారి పిల్లడికి అందుకున్నాను అనుకోండి సార్, 1 నుంచి 5 రాగానే అమ్మఒడి పథకాన్ని మార్చి ఇంకోటి చేశారు అనుకోండి, ఈ 5 నుంచి 10వ తరగతి దాకా చదవవలసిన బాధ్యత ఈ పిల్లల మీద ఉంటుంది కదా. దీనికి ఒక డిజైన్ ప్రోగ్రామ్ ఉంటుంది, ప్రతిదానికి ఒక ప్రణాళికబద్ధంగా స్టిపులేటివ్ టైం ఉంటుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ మీద, హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి తీసుకున్న ఒక ప్రణాళికకి అతను ఒక 10 year గోల్ పెట్టుకున్నాడేమో. ఆబ్వియస్గా కనబడుతుంది నాకు అదే. ఎందుకంటే ఈ బడ్జెట్నే, ఈ ఫిగర్స్నే నెక్స్ట్ 5 yearsకి ఇంకొకటి యాడ్ చేయకుండా ఎప్పుడైతే ముందుకెళ్తున్నాడో ఇది ఖచ్చితంగా ఒక 10 years లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో రైట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. రైట్, చూద్దాం. దాంతోపాటు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బ్యాండేజ్ లేకుండా బయటకు వచ్చారు. బ్యాండేజ్ లేకుండా బయటికి రావడాన్ని చూసి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లో కావచ్చు, ఇదిగో లేదు, కనీసం గాయం కూడా లేదు చూడండి అంటూ ట్రోల్స్ చూశారు. అయిపోయింది కదా. ఇప్పుడు గాయం ఉంది, లేదు లేదు ఉంది, నీకు వచ్చే నష్టం ఏంటి? జనాలు మోసం చేస్తున్నాడు, ఏం లేకుండా వేసుకొని సింపతి కోసం తిరిగాడని. మీరు వేసుకోండి ఒకటి, మీరు ఒకటి తగిలించుకొని ఒక బ్లాండ్ వేసుకొని తిరగండి, సింపతి వస్తుందో తెలుస్తుంది. రాదా సింపతి కోసం? కాదా? ఎవడెక్కాలి? గాయమే లేదంటున్నారు అసలు. లేదు, ఉంది. నాకేం ఫరక పడుతుంది, మీకేం ఫరక పడుతుంది? జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలిందని మీరేమన్నా వెళ్ళి బ్యాండేజ్ చేశారా? లేదు, డాక్టర్లు వేశారు, చూసాం, దెబ్బ కూడా ఆ లేడిపల్లి ఏడ్చుకున్నారు కదా. అయ్యో పాపం అన్నది హ్యూమానిటీ సార్. అయ్యో పాపం అన్నది లేనప్పుడు మూసుకొని కూర్చోండి. అయ్యో పాపం అన్నాడు వచ్చినోడు వచ్చి చూసుకుని వెళ్ళాడు ఆయన పరామర్శించుకుని. లేనోడు మీకెందుకు బాధ? మిమ్మల్ని ఏమైనా వచ్చి పరామర్శించమన్నాడా?
సార్ ఈ రోజుల్లో చిన్న చెత్తక దానికో మీరే మొహానికి రంగు వేసుకుంటే స్టూడియోకి రారు. ముస్లిం రిజర్వేషన్లు ఏమైంది? మీరు స్టూడియోకి మీరే రంగు వేసుకుంటే రారు. మామూలు డిబేట్లు నన్ను ఏదో ఒక మాట అనిపోవడం అలవాటు కాదండి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. మీరు రంగు తీసిన తర్వాత ఇక్కడ నల్లగా ఉంది, లేకపోతే నాకు నుదురంతా నల్లగా ఉంటుంది చూడండి, ఏం చేయమంటారు? ట్యాన్ అయ్యాం, పార్లర్కి వెళ్ళండి అక్కడ. అదే ఈ కుర్చడం సమస్యలు అన్నీ అవ్వచ్చు కదా. ఇప్పుడు మీకే చూడండి, రంగు వేసుకొచ్చారంటే మీకు పొడుచుకొచ్చింది, నాకు నల్లగా ఏంటంటే పార్లర్కి వెళ్ళమంటే నాకు పొడుచుకొచ్చింది. అలా ఆడితే ఆయన ముఖ్యమంత్రి ఓ బెడ్ వేసాడు ఎవడో, ఓ పనికిమాలి లేదో, ఆ పనికిమాలి లేదో వేసిన బెడ్కి ఆయనకి దెబ్బ తగిలింది. ఈయన అన్నట్టు కోడికత్తి 3 అంకెలు గుచ్చుకుంది, 2 అంకెలు గుచ్చుకుంది. ఇదేమన్నా ఇదే ముస్లిం రిజర్వేషన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి అబద్ధాల ప్రచారం మొదలుపెట్టాడు. నేను మసీదులు కట్టా, నువ్వు ఒక్క మసీదును కట్టావా? 4% రిజర్వేషన్ కాపాడింది నేను, నువ్వేం చేసావు? చంద్రబాబు నాయుడు గారు సవాల్. నీతో ఉన్నాడు మసీదులు కూలుస్తుండు, మరి ఆకేం చెప్తావు? ఈ మసీదులు కడితే ఈతో ఉన్నాడు మసీదులు కూలుస్తాడు, ఏం చెప్తారు దానికి సమాధానం? తీరువా దెబ్బ ఏమైనా ఉందా? మరి రిజర్వేషన్ ఇష్యూ కూడా బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది, ముస్లిం రిజర్వేషన్ మేము ఎత్తేస్తామని. మరి ఎక్కడి నుంచి తెచ్చేస్తాడు? ఎత్తేతనన్నోడికి మసీదులు కూలగొడతానన్నోడికి పొత్తెట్టుకొని తిరుగుతున్నాడు. ఈయనేమో నేనేమో ముస్లిం రిజర్వేషన్ నాన్న ఆయనలో ఉన్నది కంటిన్యూ చేస్తానని నేను తిరుగుతున్నాడు. ప్రజలకు తెలుసండి ఎందుకు మనం అనవసరం గాబరా పడ్డం. రిజర్వేషన్ ఇష్యూ ఏ మేరకు పొలిటికల్గా డ్యామేజ్ ఉంటుంది? ఏముండదు సార్, ఎవరి చేతిలోనే ఏం లేదు. ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళకి 5% పిలిచా కాపు సమాజం వరకు ఇచ్చారు. ఏమైనా అర్థఫలం పెట్టి చంద్రబాబు నాయుడు నేను పవన్ కళ్యాణ్ ఏమైనా మెచ్చి మేకతో లేచి ప్రజలు ఏమైనా తీర్పు ఇచ్చారా? ఇట్ ఇస్ ఆల్ అటర్ నాన్ సెన్స్ అండి, థ్రాష్ ఇదంతా. సార్ ఒకటి గుర్తుంచుకోండి, సంక్షేమం నిజంగా ఎవడికి అందాలో వాడు పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం అందిస్తోంది. ఇవాళ మీకు నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను సార్. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ లిస్ట్ ఒకటి ఉంది ఇవాళ రాష్ట్రంలో, ఒక సంక్షేమం అందించాడు జగన్మోహన్ రెడ్డి. బేర్ మినిమం 50 to 60% పైచిలుక వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది కదా సార్. నేను బేర్ మినిమం చెప్తున్నాను, 50 to 60% అబోవే. మినిమం 50, మ్యాక్సిమం అబోవే, దగ్గర 70-80. అదంతా తెలుగుదేశం లబ్ధిదారులే ఉన్నారు, బీజేపీ అండ్ జనసేన. పార్టీ ఉంది అక్కడ, ఎక్కడ డిస్క్రిమినేషన్ లేదు కదా. ఈ పార్టీ అయితే అంటుంది అదే, ఈ ప్రభుత్వం అది ఎప్పుడైతే చూడట్లేదో వీళ్ళకి ఎందుకంటే అనవసరం పేల పనులు. ఇవాళ వాళ్ళ జగనన్న కాలనీలు ఉన్నాయి, కుల మతాలకు అతీతంగా, ఓకే, పార్టీలకు అతీతంగా ఒక సుహృద్భావ వాతావరణంలో జగనన్న కాలనీలో అన్ని మతాలలో అన్ని కులాలలో ఇంక్లూడింగ్ పూజారులు, మౌలానాలు, నెక్స్ట్ చర్చిలో ఉండే ఫాదర్లతో సైతం ఆ కాలనీలో ఉన్నారు. నేను చూశాను. ఏం సార్ భారతదేశం అయితే మనకి సర్వమత హక్కులు. ఫైనల్గా మేనిఫెస్టో విశ్వసనీయతను బేస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటారు. ప్రజలు నమ్మినందుకు నమ్మకం నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ అది. వైసీపీ మేనిఫెస్టో చూపించా కదా మీకు కూడా, ఇక్కడ ఉండాలి. మేనిఫెస్టో చూపించా. మేనిఫెస్టోలో ఏంటి? మేనిఫెస్టోలో చివర మా నమ్మకం నువ్వే జగన్ అని ఉంది. మేనిఫెస్టో రిలీజ్ చేసిన పార్టీ కదా, జనం అనాలి కదా మా నమ్మకం నువ్వే జగన్ అని. పార్టీ అనడం ఏంటి? 5 సంవత్సరాలు ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చెప్పిన మీరు పూర్తిగా వినలేనట్టుకుంది. నేనేమన్నాను, ఈ మేనిఫెస్టో గత మేనిఫెస్టోకి అంచుకు తొగరలు ఉన్నాయి అంతే, ప్లస్ నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో పేరే అది. సో ఈ నవరత్నాలు 5 సంవత్సరాలు 99% ఉన్నప్పుడు జగన్ అన్న వ్యక్తి మీద నమ్మకంతో ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆ 99%కి జస్ట్ బోనస్ ఇస్తూ కొన్ని 2-3 ఇందాక మనం మాట్లాడింది ప్లస్ 3 ఆస్పెక్ట్లో పెరుగుదల ఉంది. ఇది జగన్ అన్న నమ్మకాన్ని రీచ్ అవ్వడానికి ఏమైనా ఉపద్రవం ఏమైనా క్రియేట్ చేస్తారు? జనం అనుకోవాలి కదా మా నమ్మకం నువ్వు అని, మీ నమ్మకం నేనని ఆయన చెప్పడం ఏంటని పాయింట్. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టడం ఏంటది? మా నమ్మకం నువ్వే జగన్ కింద జనం వైసీపీ పెట్టాల్సిన అవసరం ఏంటి? పార్టీ ఇప్పుడు వైసీపీ పార్టీ కార్యకర్తలు కానీ నెక్స్ట్ వాళ్ళ పార్టీ అధినాయకులు కానీ నాయకులు కానీ ఎవరినైనా మీరు తీసుకుంటే వాళ్ళందరికీ నమ్మకం జగన్ అనే. ఇప్పుడు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని నమ్మిన పార్టీ శ్రేణులతో మేనిఫెస్టో రిలీజ్ చేస్తే నమ్మకం ఇంకో 5 సంవత్సరాలకు ఎక్స్టెండ్ అవుతుంది. ఇది నేను అర్థం. రైట్స్ క్లోజ్ చేద్దాం. ఈరోజు చెన్నై హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్ ఉంది. మీరు రంజీ ప్లేయర్ కూడా కదా, ఏంటి మీ ప్రిడిక్షన్? చెన్నై ఐపీఎల్, చెన్నై హైదరాబాద్. బుకిల్ మీ చేతిలో ఉంది. హైదరాబాద్లో చెత్త కూడా వస్తుంది 250. ఐడియా ఎట్లా వస్తాయి? నేను ఎవరు గెలుస్తారని చెప్తే బుకిల్ మీద ఆధారపడి ఉంటుంది. బుకిల్ మీద ఆధారపడి ఉంటుంది. దిక్కుమాల ఐపీఎల్ మ్యాచ్లన్నీ బుకిల్ మీదే ఆధారపడి ఉంటాయి. అది ఎవరి చేతిలో ఏం లేదు. కాబట్టి మీకు దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆర్సీబీ టీము ఏబీ డివిలియర్స్, కోహ్లీ, ఆయన ఒకటండి పెద్ద ఆయన వెస్టిండీస్ క్రిస్ గేల్, ఇలా టోళ్ళంటే బంతి పడితే 6. అలా టోళ్ళు ఉండి వాళ్ళ మొహానికి ఒక దిక్కుమాల మ్యాచ్ ఒకటి గెలిచిన పాపని పోలే. ఒకటి గెలిచాలేమన్నా చెప్తా ఇన్ జనరల్ ఐమ్ టాకింగ్ అబౌట్ లెగసీ ఆఫ్ ఐపీఎల్. అవన్నీ నాన్ సెన్స్.
ఒరిజినల్ ఇప్పుడు మనకి ఇండియాలో క్రికెటర్స్కి ఒళ్ళొంగడం మానేసి ఈ 20 బాల్ ఆట 10 బాల్ ఆటకి గుండాట్లాగా తయారైంది. ఒకప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఇంగ్లీష్ కౌంటీలు ఆడేవారు బౌన్సీ ట్రాక్ల్లో ఒళ్ళు దగ్గర పెట్టి. ఆ బౌన్సీ ట్రాక్ల మీద ఆడినప్పుడు సామర్థ్యాలలో ఉంటే ఒక మానవుడు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, బివిఎస్ లక్ష్మణ్ ఇలాంటి దిగ్గజాలు అండ్ మహేంద్ర అమర్నాథ్ అండ్ గుండప్ప విశ్వనాథ్ గారు ఇలాంటి వాళ్ళ చతురత క్రికెట్లో అది చూసి ఆస్వాదించే క్రికెటర్స్కి ఈ తపేల గేమ్ మీద ఎవరికి శ్రద్ధ ఉండదు సార్. ఉచ్చం నీచం లేకుండా ఏ బాల్నైనా 6 కొట్టగలిగాడు. అందరూ సూర్యకుమార్ లాంటి అయితే 3 వేసుకొని కూర్చొని నవ్వు అందరూ బోసా అని ఇలా పల్లెలు లేపినట్టు లేటి థర్డ్ మ్యాన్ నుంచి అట్లా 6లు కొడుతుంటే నవ్వాలి ఏడవాలి అర్థం వస్తుంది. స్కై 360 మీరు నీకు నచ్చితే ఇంకోతో సమానం అంటే దాని క్రికెట్ అనకండి. అప్పుడు అదే ఆట కర్రబిల్లలో కూడా ఉంటుంది. ఎట్లా కొడితే సార్ బాల్ బౌండరీ దాటిందా లేదా లెక్క కదా. సరే నేను చెప్తుంది అదే సార్, ప్రొఫెషనల్ క్రికెట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఈ ప్రొఫెషనల్ క్రికెట్ని కూడా ఇప్పుడు అజింక్య రహానే అని ఉన్నాడు, పర్ఫెక్ట్ ప్లేయర్. అది 50-50 మ్యాచ్లు లేరని చెట్టేశ్వర పూజ గాబరా పడిపోయి ఒరిజినల్ ఆట సంకనాక పెట్టుకుని అసలు T20లో వేసిన తగలబడలేదు, వన్డేలో లేరు కాబట్టి మొన్న ఆట తగలెట్టుకుని టెస్ట్లకు కూడా కరువు పెట్టుకున్నారు ఇద్దరు. వాళ్ళకన్నా తోపుగా లేరు అసలు చెప్పాలంటే. వాళ్ళ పరిస్థితి దిక్సూచిలో తయారైంది, దిక్కు లేకుండా. ఇవి ఎలా ఉంటాయంటే సార్, ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే వాళ్ళకి ఇప్పుడు మైకేల్ బెవన్ ఉన్నాడు, మీకు తెలియదండి, మీ అబ్బాయి మంచి క్రికెట్, మీ బాబు చాలా బాగా అసలు కాబోయే ఫ్యూచర్ ప్లేయర్ కూడా. అతను అడగని చెప్తాడు, చిన్నపిల్లడైనా అతను పర్ఫెక్ట్ ప్లేయర్, ఈజ్ అ విన్నింగ్ కాంబినేషన్ ఫర్ వెస్టిండీస్ 50 మ్యాచెస్కి. ఆయన ఒక టెస్ట్ మ్యాచ్ ఆడించలే. మన వాళ్ళు జస్ట్ అనగానే నిన్ను మించిన వాళ్ళు లేడని అలా పెప్సీ ఓడాడు, కోకోకోలా ఆడాడు, జుట్టు ఊడిపోయిన ఓడాడు. ఈ పనికి మాలని ఆటలు ఇస్తే వాళ్ళని తన్నాలి అసలు ఫస్ట్. ఒరిజినల్ ప్రొఫెషనల్స్ ని ఎవరు గెలుస్తారని అడిగా దీని మీద ఎవరు మీరు వెళ్ళి చెప్తున్నాను చూడండి, ఈ ప్రాణాలు తెంచి ధోని లాంటి సెంచరీ కొట్టినా సరే అలా డిసైడ్ అయ్యాడు అనుకోండి, వాడు బుక్కిగాడు అబ్బా అబ్బా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ లైవ్ షో చూస్తూనే ఉండండి.